నమస్కారం. तस्मै श्रीगुरुभ्यो संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतां मे स्थितं सर्वं संस्कृतस्य व्रते सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तु ते अन्तरायति निरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीकाशी विश्वनाथाय नमः शिवाय శ్రీమాత్రే నమః. నిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చింది, మాటికి మ్యూట్ అయిపోయింది. నేను చాలా సర్గ మొత్తం పూర్తి చేసిన తర్వాత చూస్తే నా వినపడలేదు అన్నారు. అందుకే మళ్ళీ ద్వితీయ సర్గే మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నా. కొంతవరకు బాగానే వచ్చింది గురువు గారు. పర్లేదండి, మొత్తం అంటే ఒక రికార్డింగ్ ఒక పూర్తిగా ఉంటుంది కదండి. అలాగే గురువు గారు. ద్వితీయ సర్గ వశిష్ఠ ఉవాచ. ఇప్పుడు జగత్తు యొక్క ఉత్పత్తి ఇది ఎలా ప్రారంభమైంది, ఇప్పుడు మొట్టమొదటిసారి ఎలా ప్రారంభమైంది, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనందరికీ. వాటిని కథ రూపకంగా చెప్తున్నారు. వీటికి కథ అని కాకుండా వీటికి ఆఖ్యానం అని అంటారు. ఇక్కడ ఈ ఆఖ్యానాల రూపంలో చెబుతుంటారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆఖ్యానంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇవి నిజంగా ఉన్నాయా, ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగాయా అని కాకుండా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మనం గ్రహించడానికి ప్రధానంగా ప్రయత్నం చేయాలి. అవి నిజంగా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. అది జరిగాయా లేదా అనేటువంటి మీమాంసతో ఉపయోగం లేదు. వశిష్ఠోవాచ. అయితే వశిష్ఠుల వారిది చెప్పారు కాబట్టి, ఇది బ్రహ్మగారి చతుర్ముఖ బ్రహ్మగారి నుండి ఆయన విన్నది చెప్తున్నారు కాబట్టి ఇది నిజంగా జరిగింది అనుకున్నాం. దానివల్ల మనకు వచ్చే ఇది నిజంగా జరిగింది అని నిరూపించినంత మాత్రం చేత మనకు ఒరిగేది ఏమీ లేదు. ఇది జరగలేదు అని వాదించినంత మాత్రం చేత వచ్చే నష్టమేం లేదు. అయితే జరగలేదు అని అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇది అప్రామాణ్యమేమో అని అనిపిస్తుంది. ఎప్పుడైతే శాస్త్రంలో అప్రామాణ్య బుద్ధి వచ్చిందో అప్పుడు శాస్త్రంలో ఏకదేశంలో అప్రామాణ్య బుద్ధి వచ్చినా మిగతా శాస్త్రం అంతా కూడా ఉపయోగపడదు అనేటువంటి వచనం, పెద్దల వచనం ఉంది. కాబట్టి ఇది ప్రామాణ్యమే, కానీ అయితే ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి ఆఖ్యానం అని మాత్రమే గ్రహించామనుకోండి, అప్పుడు హాయిగా ఉంటుంది. ఇప్పుడు వేదంలో అయినా సరే, వేదంలో ఎలాంటి వాక్యాలు ఉంటాయంటే విధి వాక్యాలు ఉంటాయి, నిషేధ వాక్యాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, మంత్రవర్ణాలు ఉంటాయి, అర్థవాదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు విధి వాక్యము అని అనుకోండి, ఇది ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పే ఉంటుంది. నిషేధ వాక్యాలు అంటే ఇలా చెయ్యకూడదు అని ఉంటుంది. మంత్రము అంటే ఇది ఎక్కడ ఉపయోగము అని ఉంటుంది. తర్వాత అధికారి వాక్యాలు ఉంటాయి, ఎవరు ఎప్పుడు ఎలా చెయ్యాలి అని. ఇప్పుడు విధి చెప్పాము, ఎవరు చెయ్యాలి అనే వాక్యాలు అధికారిని గురించి చెప్పే అధికార వాక్యాలు ఉంటాయి. అయితే ఈ విధి నిషేధ అధికార వాక్యాలకి బలం ఇచ్చేట్టుగా కొన్ని మధ్యలో వేదంలో కూడా అక్కడక్కడ కథలు ఉంటాయి. వాటిని అర్థవాదాలు అంటాం. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అర్థవాదాలు ఇవి ప్రమాణం కాదు అని. మంత్రాలు తర్వాత విధి వాక్యాలు, విధి నిషేధ మంత్రాలు మాత్రమే ప్రమాణాలు అంటే అప్పుడు ఏమైపోతుంది, వేదంలో ఏకదేశం ఒక భాగం ప్రమాణం కాదు అని చెప్పినట్టుగా అవుతుంది. ఇప్పుడు వేదంలో మనకు నచ్చలేదు కాబట్టి ఒక భాగం ప్రమాణం కాదు అంటే, ఇంకోడెవడో వచ్చి షెల్డన్ పొలాక్ లాంటి వాడో లేకపోతే మ్యాక్స్ మిల్లర్ లాంటి వాడో వచ్చి విధి వాక్యాలు కూడా ప్రమాణం కావు, అధికార వాక్యాలు కూడా ప్రమాణం కావు అని అంటాడు. కాబట్టి వేదంలో కానీ శాస్త్రంలో కానీ ఇక్కడ ఒక దేశం ఏకదేశం అంటే ఏదో ఒక భాగం అప్రమాణం అని చెప్పకూడదు. దాన్ని సమన్వయం చేసుకోవాలి. దాంట్లో దేన్ని గ్రహించాలి అంత మాత్రమే గ్రహించాలి. ఇక్కడ ఆఖ్యానంలో ఉంది బ్రహ్మం ఆకాశానికి పుత్రుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ క్వశ్చన్స్ వేయకూడదు.
అది ఈ ఆఖ్యానం ఎలా ఉందో చూసిన తర్వాత దీని గురించి మనం మళ్ళీ విచారణ చేద్దాం. వసిష్ఠ ఉవాచ ఇదమాకాశజాఖ్యానం శృణు శ్రవణభూషణం ఉత్పత్త్యాఖ్యం ప్రకరణం ఏన రాఘవ బుద్ధ్యసే. నేను నీకు ఒక చిన్న ఆఖ్యానం చెప్పబోతున్నాను రామ, వశిష్ఠుల వారు అంటున్నారు. ఇది వినడానికి చాలా శ్రవణ భూషణం, ఇది చెవులకి భూషణం లాంటిది. ఏంటి ఈ ఆఖ్యానం పేరు అంటే ఆకాశజ ఆఖ్యానం. ఆకాశానికి పుట్టినవాడు ఆకాశజుడు. ఆకాశజుడి యొక్క ఆఖ్యానం ఇది. దీన్ని వింటే ఏం కలుగుతుంది అంటే ఈ ఉత్పత్తి ప్రకరణం ఏదైతే మొత్తం నేను చెప్పబోతున్నానో అది పూర్తిగా నీకు అర్థమవుతుంది. అస్తి హ్యాకాశజో నామ ద్విజ పరమధార్మిక ధ్యానైకనిష్ట సతతం ప్రజానాం చ హితే రతః. అస్తి ఆకాశజ నామ ద్విజ పరమధార్మిక. ఒకనొక సమయంలో ఆకాశజ అనేటువంటి ద్విజుడు, పరమధార్మికుడైనటువంటి ద్విజుడు ఉండేవాడు, బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన పని ఏంటి? ధ్యానైకనిష్ట, సతతం ధ్యానైకనిష్ట, ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ప్రజానాంచ హితే రతః, జనులందరి హితాన్ని కోరుకునేటువంటి వాడు, అత్యంత ధార్మికుడు కూడా. స చిరంజీవతి యదా తదా మృత్యురచింతయత్ సర్వాణ్యేవ క్రమేణాహం భూతాన్యగ్నికిలాక్షయః. ఇతను చిరంజీవి. ఎందుకు అంటే ధ్యానంలోనే గడిపేస్తున్నాడు 24 గంటలు. ఇంకా ఇతను చిరంజీవి అన్నాడు. అప్పుడు ఇతను చూసి మృత్యువు చింత చేశాడంట. మృత్యు ఏమని అంటే సర్వాణ్యేవ భూతాని అహం అగ్ని క్రమంగా నేను అన్ని భూతాల్ని కూడా నేను మింగేయగలుగుతున్నాను. అక్షయ అహం, నాకు నాశనం లేదు. అయితే నాలాగే వీడెవడో మరణం లేకుండా నాశనం లేకుండా ఉన్నాడు కదా, నేను ఒక్కడనే ఉండాలి అలాంటి వాడిని. ఇతనెవరు? ఇతన్ని నేను ఎలా కబలించాలి, మింగాలి? ఏనం ఆకాశజం విప్రం నకస్మాత్ భక్షయామ్యహం అత్ర మే కుంఠితా శక్తి ఖడ్గధార ఇవోపలే. ఈ ఆకాశజుడిని, ఈ బ్రాహ్మణుడిని నేను ఎందుకు తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను, నేను ఎందుకు భక్షించలేకపోతున్నాను? ఇతని దగ్గరికి వచ్చేప్పటికీ నా శక్తి కుంఠితమైపోతుంది. రాయి మీద ఖడ్గ ప్రహారం ఎలా అయితే పనిచేయదో అలా ఇతని దగ్గరకు వచ్చేప్పటికీ నా శక్తి పనిచేయకుండా ఉన్నది. ఇది సంచింత్యతం అంతుం అగచ్చత్ తత్పురం తదా త్యజంత్యుద్యమం ఉద్యుక్త న స్వకర్మాణి కేచన. ఇప్పుడు ఇలా వెళ్తూ ఆయన సంచింత్యాతం హంతుమగచ్చత్ తత్పూరం తదా. ఆయన ఎక్కడున్నాడు ఈ ఆకాశజుడు అంటే ఆయన సత్యలోకంలో ఉన్నాడు. సత్యలోకంలో ఉన్నటువంటి ఈ ఆకాశజుడిని ఆయన మింగేయడానికి, చంపేయడానికి వెళ్ళాడు. కానీ త్యజంతి ఉద్యమం ఉద్యుక్త న స్వకర్మాణి కేచన. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే తమ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఏ పని అయితే మొదలు పెట్టారో దాన్ని వదిలిపెట్టకుండా సాధించడానికే ప్రయత్నం చేస్తుంటారు. తతస్తత్సదనం యావన్ మృత్యు ప్రవిశతి స్వయం తావదేనం దహత్యగ్ని కల్పాంత జలనోపమః. తనకి ఆ మృత్యువు ఆ బ్రాహ్మణుడి గృహంలోకి ప్రవేశించింది. అయితే అతను ఆ సమయంలో ఏం చేశాడు అంటే, ఈ బ్రాహ్మణుడు ధ్యానంలో ఉన్నాడు కదా, ఆ ధ్యాన సమయంలో విఘ్నాలు కలగకుండా ఉండడానికి కొరకు అగ్నిని, ఒక ప్రళయాగ్నిని తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ ప్రళయాగ్ని ఆ మృత్యువు రాకుండా ఆపుతోంది. కానీ ఈ మృత్యువు కూడా అవినాశి, ఆయన కూడా వినాశం లేదు. కాబట్టి ఈ అగ్ని జ్వాలల్ని ఆయన కొద్దిసేపు ఏదో రాకుండా ఆపగలిగాయి, కానీ మొత్తానికి ఇంట్లో ప్రవేశించలేకుండా అయితే పూర్తిగా ఆపలేకపోయాయి. అగ్నిజ్వాల మహామాలం అంతర్గతో హ్యసౌ ద్విజం దృష్ట్వా సమాధాతుం హస్తేన ఇచ్చత్ ప్రయత్నం. ఏదో విధంగా ఆ మృత్యువు ఆ అగ్నిజ్వాలని భేదించి లోపలికి ప్రవేశించారు. ఇంకా
ఆ బ్రాహ్మణ్ణి తన చేతులతో పట్టుకోవాలి అని ప్రయత్నం చేశాడు. నచా నచా నచాశకత్పురో దృష్టం అపి హస్తశతైర్ద్విజం బలవానపి అవష్టబ్ధం సంకల్ప పురుషం యథా. నచా అశకత్, అతన్ని రెండు చేతులతో పట్టుకోవడం కుదరలేదు. మృత్యువుకి ఎన్ని చేతులు అంటే 100 చేతులు. 100 చేతులతో కూడా అతన్ని ఎదురుగా ఉన్నాడు, అయినా కూడా అతన్ని పురహాదృష్టమపి, ఎదురుగా చూస్తున్నా కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నాడు. బలవాన్యపి అవష్టబ్ధం సంకల్ప పురుషం యథా. ఆయన సంకల్పంతో పుట్టినటువంటి వాడిని ఎలాగైతే పట్టుకోలేమో అలా ఈయన్ని కూడా పట్టుకోలేకుండా ఉన్నాడు. అథాగత్యయమం మృత్యు అపుచ్ఛత్ సంశయచ్ఛిదం కిమిత్యహం న శక్నోమి భోక్తుం ఆకాశజం విభో. ఇక ఎప్పుడైతే తన ప్రయత్నం విఫలమైందో తన శక్తి తక్కువ అవుతుంది. తనకంటే గొప్పవాళ్ళని అసలు ఈ విషయంలో ఉపాయం అడగాలి అని చెప్పి తనకంటే గొప్పవాడైనటువంటి యముడి దగ్గరికి వెళ్ళి, యమా, నేనెందుకు ఇతన్ని పట్టుకోలేకపోతున్నాను, ఎందుకు ఇతన్ని నేను కబళించలేకపోతున్నాను ప్రభు, నువ్వు నాకు చెప్పాలి అంటే అప్పుడు యముడు అన్నాడు, మృత్యో న కించస్త్వమేకో మారయితుం బలాత్ మారణీయస్య కర్మాణి తత్తత్ కర్తॄని నేతరత్. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు మృత్యు నీవేమనుకుంటున్నావు, నువ్వు నీ శక్తితో వాళ్ళందరినీ పట్టుకుంటున్నా అని అనుకుంటున్నావు కదా. నిజంగా అలాంటిది లేదు నాయన. వాళ్ళ పురాకృత కర్మలు ఆ మృత్యు అనేటువంటి ఫలాన్ని ఇచ్చే సమయంలో నువ్వు అక్కడ ఉండి వాళ్ళని కబలించగలుగుతున్నావు. నువ్వు వాళ్ళని ఎవరినైనా సరే నువ్వు సునాయాసంగా కబలించగలిగావు అంటే వాళ్ళ పురాకృత కర్మ ఫలం, అప్పుడు పురాకృత కర్మ ఫలం ఇవ్వడానికి ఆ సమయంలో ప్రారంధమైంది కాబట్టి నువ్వు ఆ సమయంలో వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళని కబలించగలుగుతున్నావు. తస్మాత్ ఏతస్య విప్రస్య మారణీయస్య యత్నతః కర్మాణి అన్విష్య తేషాంతం సాహాయ్యేన ఏనం అత్స్యసి. నువ్వు ఇప్పుడు ఈయన్ని నువ్వు తినాలి అనుకుంటున్నావు అంటే అప్పుడు ఇతని పురాకృత కర్మలు ఏమున్నాయో వాటిని మొదలు వెతుకు. అవి ఉంటే వాటి సహాయంతో మాత్రమే ఇతన్ని నువ్వు చంపగలుగుతావు. ఇంత మాట అనేసాడు యముడు అనుకొని, తతస్థ మృత్యుర్బభ్రామ తత్కర్మాన్వేషణ అదృత మండలాని దిగంతాశ్చ సరాంసి సరితో దిశః వన జంగల జాలాని శైలానభ్యుతకాని చ ద్వీపాంతరాణ్యరణ్యాని నగరాణి పురాణి చ గ్రామాణ్యఖిల రాష్ట్రాన్ని దేశాంతర్గహనాని చ ఏవం భూమండలం భ్రాంత్వా అనకతశ్చిత్ సకాని చ ధాన్యాకాశజ కర్మాణి లబ్ధ్వా మృత్యురుద్యతః వంధ్యాపుత్రమివ ప్రాజ్ఞః సంకల్పాద్రిమివాపరః. ఆ మృత్యువు అప్పుడు ఏం చేశాడు అంటే, ఈయన కర్మలు ఏమున్నాయి, పురాకృత కర్మలు ఏమున్నాయి అని చెప్పేసి ఎక్కడుంటాయి కర్మలు నిక్షిప్తము, కర్మఫలం ఎక్కడ అనుభవించాలి, కర్మఫలము అనుభవించే స్థలం ఇక్కడ భూమి. కాబట్టి ఆయన భూమి మీద వెతకడం మొదలుపెట్టాడు. మిగతా లోకాలు ఉన్నవన్నీ కూడా భోగాలు మాత్రమే. అన్ని కూడా పాతాళాది లోకాలు కూడా భోగలోకాలే, స్వర్గాది లోకాలు కూడా భోగలోకాలు. రెండింటికి తేడా ఏంటి? ఎందుకు రాక్షసులు స్వర్గాది రెండూ భోగలోకాలే అయితే రాక్షసులు ఎందుకు ఎప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి పాతాళాది లోకాలని వాళ్ళు వాటితో తృప్తి పడకుండా ఎప్పుడు స్వర్గాది లోకాలే కావాలని ఎందుకు అనుకుంటూ ఉంటారు? స్వర్గలోకాల్లో సుఖాలు ఉంటాయి, పాతాళ లోకాల్లో దుఃఖాలు ఉంటాయి. అట్లా ఏం లేదు, రెండు భోగాలే. నరకాది లోకాలు అనట్లేదు, నరకంలో వేరు. అతల వితల తతల రసాతల పాతాళాది లోకాలు ఏవైతే ఉన్నాయో, సురాతల మహాతల పాతాళాది లోకాలు ఏవైతే అధో షడ్లోకాలు ఉన్నాయో,
ఆ అవి దైవ వాటిలో ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళు ఎప్పుడు స్వర్గాది ఊర్ధ్వలోకాలని ఎప్పుడు కోరుకుంటున్నారు ఎందుకు? దైవ తత్వగుణాలను సామీప్యం దైవ సామీప్యం కాదు, ఇక్కడ ఊర్ధ్వాది లోకాల్లో ఉన్న వాళ్ళకి భూమి యందు చేసేటువంటి యాగాదుల వల్ల వచ్చిన హవిర్భాగం వాళ్ళకి చెందుతుంది. రసాతలంలో ఉన్న వాళ్ళకి హవిర్భాగం చెందదు. వాళ్ళకి ఏంటి అంటే హోమాదులు చేసేటప్పుడు ఏవైతే అగ్ని నుంచి బయట వేస్తారో, బయట ఉండిపోతాయో అవి వాళ్ళకి చెందుతాయి. అందుకోసం వాళ్ళు స్వర్గాది లోకాలు కావాలనుకుంటారు. స్వర్గాధిపత్యం వస్తే హవిర్భాగాన్ని స్వీకరించవచ్చు. హవిర్భాగాన్ని ఎప్పుడు స్వీకరించవచ్చు? ఆ విషయంలో ఒక మాట అనుకొని ముందుకెళ్దాం. అగ్నిలో వేసిన తర్వాత లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అగ్ని హవ్యవాక్, కవ్యవాక్ అని పేర్లు ఉన్నాయి కదా. అంటే ఆయన దాన్ని లిటరల్ గా అర్థం చేసుకొని ఆయన చాలా మంది అగ్ని అంటే పోస్ట్ మ్యాన్ అండి, మనం వేసే హవిస్సుని ఆయన తీసుకెళ్లి ఆ దేవతకి ఇలా చేతులు పట్టుకొని తీసుకెళ్లి ఆ దేవత నోట్లో వేస్తాడు. అలా లేదు. ఇది మీరు ఇప్పుడు చెప్పారు గురువు గారు ధర్మశాస్త్రంలో. ఎప్పుడైతే మనము ద్రవ్యాన్ని గ్రహిస్తామో అప్పుడే ఆ దేవత సూక్ష్మ రూపంలో తీసుకుంటుంది. అయితే ఆ దేవతకి ఉన్నటువంటి ద్రవ్యాన్ని మనము వేరెక్కడ మళ్ళీ ఇది వేరే దేనికి ఉపయోగించకూడదు కాబట్టి అగ్నిలో వేస్తున్నాం. సరే, అగ్నిలో వేస్తే అది ఏ అగ్నిలో అంటే అగ్నిలో వేయడానికి లేదు, సంస్కృత అగ్నిలో వేయాలి. అలా అగ్నిలో వేస్తే ఏమైంది అంటే అగ్ని సాక్షిగా ఉండి నువ్వు ఇచ్చినటువంటి హవిస్సు దేవత స్వీకరించాడు కాబట్టి ఆ ఫలాన్ని ఆ హవిర్దాన ఫలాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి మనం ఇచ్చినటువంటి హవిస్సు మళ్ళీ జాగ్రత్తగా అగ్ని యందు పెట్టినప్పుడు ఆయన హవిర్దాన ఫలాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటాడు. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఎప్పుడు అవసరమైనప్పుడు ఎలాంటి ఫలం అవసరమైతే అలాంటి ఫలాన్ని ఆయన మనకు అందిస్తూ ఉంటాడు. ఆయన కవ్యవాట్ హవ్యవాట్ అని ఆ ఆయన కవ్యాన్ని హవ్యాన్ని రెండింటిని తీసుకొస్తాడంటే అలా కవ్యాన్ని హవ్యాన్ని తీసుకెళ్ళట్లేదు ఆయన. కవ్యం ద్వారా లేదా హవ్యం ద్వారా వచ్చినటువంటి ఫలాన్ని మన దాకా తీసుకొస్తున్నాడు కాబట్టి ఆయనకి కవ్యవాట్ హవ్యవాట్ అని పేరు. ఇప్పుడు ఇలా వేసామను, ఇప్పుడు ఒకవేళ ఇలా అర్థం చెబితే ఏమవుతుందండి, మనం వేసిన హవిస్సు అగ్ని తీసుకెళ్లి ఇచ్చాడు అనుకోండి, అది కూడా బానే ఉంది కదా. అప్పుడు మనకు అగ్ని పట్ల గౌరవంగా చూస్తాం కదా. అంటే ఆయన తీసుకెళ్లి చేశాడు కాబట్టి అగ్ని ఎందుకు గౌరవం ఉండాలని ఏం లేదు, ఎలా అయినా అగ్ని ఎందుకు గౌరవం ఉండాల్సిందే. అలా ఒకవేళ మనం భావన చేస్తే అప్పుడు ఆ దేవతలకి మనం ఇచ్చేది ఉచ్చిష్టం అవుతుంది. మరి మీరు చెప్పినట్టు కూడా ఆ దేవతలు సూక్ష్మంగా గ్రహించిన తర్వాత మిగిలింది అగ్నిలో వేస్తే అగ్నికి కూడా ఉచ్చిష్టం ఇచ్చినట్టు అవుతుంది కదా. అంటే అలా లేదు, అగ్ని పావక, అగ్ని గ్రహించిన తర్వాత మిగిలింది ఇస్తే అది ఉచ్చిష్టం అవుతుంది. దేవతలు ఇచ్చిన తర్వాత అగ్నిలో ఎందు వేస్తే అది ఉచ్చిష్టం కాదు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆయన పావకుడు కాబట్టి అది ఆయన గ్రహించగలడు. ఆయన ఉన్నదే అందుకు కాబట్టి ఇబ్బంది లేదు. దానికి ఆయన రోల్ అదే, ఆయన హవ్యకవ్యాల్ని భక్షించాలి అని ఆయన ఇప్పుడు ఈ హవిర్భాగాన్ని పొందలేకుండా ఉన్నారు. మిగతా భోగాలన్నీ యథాతథంగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్వర్గంలో ఎలాంటి భోగాలు ఉన్నాయో అతల వితల పాతాళాది లోకాల వరకు కూడా అవే భోగాలు ఉన్నాయి. అక్కడ లేనిది ఇంకొకటి ఏంటి అంటే క్షణిక తృప్తి లేదు. ఇక్కడ స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి దేవతలకు వెళ్ళేటువంటి హవిర్భాగం ఒకటి, అక్కడ వచ్చేటువంటి తృప్తి, ఇవి రెండూ లేవు అక్కడ. అందుకోసం ఎప్పుడు స్వర్గాది లోకాలకి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఏ లోకమైనా సరే ఇవన్నీ కూడా భోగ లోకాలు అంతే. మొన్న ఎవరో అడిగారు, తేజస్వి గారు మీరైనా అడిగారు, అక్కడికి వెళ్ళి మనం ఏమి కర్మలు చేసుకోలేమా అని. అవన్నీ కూడా భోగ లోకాలని అది చెప్పడానికి కొరకు ఈ విషయం. ఈ ఆఖ్యానంలో మీకు ఇప్పుడు అర్థమైనట్టుందిగా. తేజస్వి గారు ఉన్నాను వింటున్నాను గురుగారు. అవును గురుగారు. ఇప్పుడు ఈ ఆఖ్యానంలో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మృత్యు వచ్చి ఎక్కడ వెతికాడు?
ఆయన ఆకాశజుడు ఉన్నదేమో సత్యలోకంలో, కానీ ఆయన కర్మల్ని ఆయన కర్మ ఫలాల్ని ఎక్కడ వెతుకుతున్నాడు ఆయన? భూలోకంలో. భూలోకంలో. ఎక్కడెక్కడ వెతికాడు? మండలాలు, దిగంతాలు, సరస్సులు, నదులు, అన్ని దిక్కులు, అరణ్యాలు, ఉద్యానాలు, ఆ పర్వతాలు, పర్వత శిఖరాలు, అలాగే ద్వీపాంతరారణ్యాలు, నగరాలు, పురాలు, గ్రామాలు, అఖిల రాష్ట్రాలు, దేశాంతర గహనమైనటువంటి దేశాంతరాలు, గోప్యంగా ఉన్నటువంటి దేశాంతరాలు, ఇవంతా కూడా ఏవం భూమండలం భ్రాంత్వా న కుతశ్చిత్ సకానిచ తాన్యాకాశచ కర్మాణి లబ్ధవాన్ మృత్యురుద్యతః వంధ్యాపుత్రమివ ప్రాజ్ఞః సంకల్పాద్రిమివాపరః. ఆయన ఎక్కడ వెతికినా కూడా ఆకాశజుడి యొక్క కర్మలు ఆయనకి లభించలేదని చెప్పట్లేదు, వంధ్యాపుత్రులాగా లభించారని చెప్తున్నాను. తాని ఆకాశజ కర్మాణి లబ్ధవాన్ మృత్యు ఉద్యతః. లబ్ధాని దొరికించేసాడుగా, మొత్తాన్ని పట్టుకున్నాడు. అంటే ఏం పట్టుకున్నాడు అంటే వంధ్యాపుత్రమివ. సమపృచ్ఛ తథాగత్య యమం సర్వార్థకోవిదం పరాయణం హి ప్రభవస్ సందేహేషు అనుజీవినాం. తర్వాత సర్వార్థ కోవిదం యమం, సర్వ అర్థ కోవిదుడైనటువంటి యముడి దగ్గరికి వెళ్ళి అపృచ్ఛత్, అక్కడికి వెళ్ళి అడిగాడంటే ఏంటి? పరాయణం హి ప్రభవ. అసలు ఆయన యొక్క ఆ ఆకాశజుడి యొక్క కర్మలు ఎక్కడున్నాయి? నాకే సేవకులకు ఏమైనా సంశయాలు వస్తే ప్రభువులే కదా తీర్చాలి అని చెప్పి ఏమని అడుగుతున్నాడంటే, మృత్యురువాచ ఆకాశజస్య కర్మాణి క్వస్థితాని వద ప్రభో ధర్మరాజోథ సంచింత్య సుచిరం ప్రోక్తవానిదం. ఈ ఆకాశజుడి యొక్క కర్మలు ఎక్కడున్నాయో చెప్పు అని ప్రార్థన చేస్తే యమధర్మరాజు అప్పుడు ఇలా చెప్తున్నాడు, ఆకాశజస్య కర్మాణి మృత్యో సంతిన కానిచిత్ ఏష ఆకాశజో విప్రో జాతః ఖాదేవ కేవలాత్. ఈ ఆకాశజుడి యొక్క కర్మలు హే మృత్యో ఆయనకి సంతి న కానిచిత్, అసలు ఆయన కర్మలే లేవు. జాతః ఖాదేవ కేవలాత్, ఆకాశం నుండే ఇతను పుట్టాడు. ఆకాశాదేవయో జాతః స వ్యోమైవ అమలం భవే సహకారిణినో సంతి న కర్మాణ్యస్య కానిచిత్. ఇది మీ మాట ముందుగానే చెప్పొచ్చు కదా, అంటే ముందుగా చెప్తే ఆయన ఒప్పుకునేవాడు కదా. అలా అని చెప్పాడు, ముందు వెతికి రమ్మని చెప్పి తర్వాత చెబుతున్నాడు. ఈయన ఆకాశం నుండే పుట్టాడు కాబట్టి ఆకాశం లాగే నిర్మలుడు ఇతను. తనకి సహకారి కారణాలు ఇంకా ఏవి లేవు కాబట్టి ఇతనికి కర్మలు కూడా ఏం లేవు. దానికి ఇంకా కొన్ని ఉపమానాలు చెప్తారు ఇక్కడ, ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఇంకా ఎలా ఆయనకి కర్మలు లేవు అని ఇంకా విశేషంగా విశదీకరిస్తూ, సంబంధ ప్రాక్తనేవాస్య న మనాగపి కర్మణ అస్తి వంద్యాసుతస్యేవ తథా అజాతాకృతేరివ. పుట్టని వాడికి ఆకృతి ఎలా ఉండదో అలాగా వంధ్యాపుత్రుడిలాగా ఈయనకి ప్రాక్తన కర్మలేవి లేవు. మనాగపి కర్మణ, ఆవంతైనా లేవు, విసుగంతైనా లేదు. మనాగ్ అపి కర్మణ సంబంధ అస్తి. ఈయనకి కర్మలతో ఇతనికి పిసరంత కూడా సంబంధం లేదు. కారణానాం అభావేన తస్మాద్ ఆకాశమేవ సహ నైతస్య పూర్వకర్మ అస్తి నభసీవ మహాద్రుమః. కారణానాం అభావేన తస్మాద్ ఆకాశమేవ సహ. వేరే ఇంకా ఏ సహకారి కారణాలు ఏవి లేకపోవడము, అలాగే కేవలం ఆకాశం నుండే ఇతను ఆకాశ భవుడవడం చేత నైతస్య పూర్వకర్మ అస్తి, ఇతనికి పూర్వకర్మలు లేవు. ఆకాశం లాగానే ఇతను కూడా
ఇతను కూడా నైతదస్యావశం చిత్తం అభావ పూర్వకర్మణాం అద్య తావదనేనాద్యం న కించిత్ కర్మ సంచితం. నైతదస్యావశం చిత్తం అభావ పూర్వకర్మణాం. ఇతనికి అసలు చిత్తమే లేకపోవడం చేత ఇంకా పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారం కూడా కర్మ సంచయము ఇలాంటివన్నీ ఏవీ లేవు. అంటే చిత్తం లేకపోవడం ఏంటి అంటే పూర్వకర్మలు లేకపోవడం చేత చిత్తం లేదు, చిత్తం లేకపోవడం చేత కర్మ సంచయం లేదు అంటున్నారు. చిత్తం లేకపోవడం చేత అంటే చిత్త భ్రమణ, చిత్తము నానా విషయాకార వృత్తిని పొందకుండా ఉండడం అనేటువంటిది లేదు, పొందడం అనేటువంటిది లేదు. ఇతని చిత్తం విషయాకారంగా పరిణమించనే లేదు. కాబట్టి విషయాకారంగా మనసా కూడా ఆయన కర్మల్ని ఆచరించలేదు. కాబట్టి ఇతనికి ప్రారంధ కర్మలు ఏవీ లేవు. ఆకాశకోశాత్మ విశదాకాశ రూపిణి స్వకారణే స్థితో నిత్య కారణాన్ని నా కానిచిత్. అందుకోసమని ఏంటంటే ఏవం ఆకాశకోశాత్మ, ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఆకాశ కోశుడినా, విశదాకాశ రూపుడినా. అయితే ఈయన ఇంకా ఎలా ఉన్నాడు అంటే ఎప్పుడూ ధ్యానమగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఈయన స్వకారణంలోనే ఉన్నాడు, ఆయన ఇంకెక్కడా లేదు. కాబట్టి ఈయన నిత్యుడు, ఇతనికి ఇంకొక కారణం లేదు. ప్రార్థనాని సంత్యస్య కర్మాణ్యద్య కరోతినః కించిదప్యేవ తర్వాత అంటే కించిదప్యేవమేషోత్ర ఏవం ఏషోత్ర విజ్ఞానాకాశ మాత్రకః. ప్రార్థనాని సంత్యస్య, ఇతనికి ప్రార్థన కర్మలు లేవు. మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు, మళ్ళీ బాగా అర్థం అవ్వాలని ఒకే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. కర్మాణ్యద్య కరోతినః, మళ్ళీ కొత్తగా కర్మలు ఏవి చేయట్లేదు. కాబట్టి కించిదప్యేవం ఏషః అత్ర విజ్ఞానాకాశ మాత్రకః, విజ్ఞానాకాశ మాత్రకుడు మాత్రమే ఉన్నాడు. ఈయనకి వేరే కర్మలు ప్రార్థనలు లేవు, ఇప్పుడు కొత్తగా చేస్తున్న కర్మలు లేవు. ప్రాణస్పందోస్య యత్ కర్మ లక్ష్యతే చ అస్మదాదిభిః దృశ్యతే అస్మాభిరేవం తన్నత్వస్యాస్త్య అత్ర కర్మభిః. అసలు మనం నువ్వు నేను ఏదైతే రూపం చూస్తున్నావో అది మన యొక్క అవిద్య వల్ల వచ్చినటువంటి భ్రమ మాత్రమే. నాకు ఆ విషయం సుస్పష్టంగా తెలుసు కాబట్టి నేను ఆ భ్రమకి నేను లోనవ్వకుండా జాగ్రత్త పడ్డాను. కానీ నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావు కాబట్టి అవిద్యకి వశుడైపోయి ఈయన ఏదో శరీరంతో ఉన్నాడు, దేహేంద్రియాదులన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇతన్ని నేను దేహేంద్రియాదులు శరీరం ఉన్నవాడిని నేను ఎప్పుడైనా సరే కబళించక మానదు అని చెప్పి నువ్వు ఇవాళ రోజున ఆయన్ని కబళించడానికి బయలుదేరావు. అసలు నిజంగా ఆయనకి ఆ శరీరం ముందు కర్మ బుద్ధి కూడా లేదు. సంస్థితా భావయంతీవ చిద్రూపైవ పరాత్పదాత్ భిన్నం ఆకారం ఆత్మీయం చిత్స్తంభే సాలభంజిక. ఇప్పుడు స్తంభం మీద ఒకవేళ ఒక సాలభంజిక ఒక ఆకారం ఉందనుకోండి, అది చూసినంతసేపు స్తంభం కంటే భిన్నంగా కనిపిస్తుంది. నిజంగా స్తంభం కంటే భిన్నంగా ఉందా అంటే లేదు. భిన్నం ఆకారమాత్మీయం, ఆ స్తంభం కంటే సాలభంజిక ఆ ప్రతిమ స్తంభం కంటే భిన్నంగా లేదు. అలాగే తథైవ పరమార్థాత్ సఖాత్మభూతః స్థితో ద్విజః యథా ద్రవత్వం పయసి శూన్యత్వం చ యథాంబరే స్పందత్వం చ యథా వాయో తథైవ పరమే పదే కర్మాణి అద్యతనస్య సంచితాని న సంతి. ఇప్పుడు ఎలాగైతే సాలభంజిక స్తంభం కంటే భిన్నం కాదో అలాగే ఆకాశాత్మజుడైనటువంటి ఇతను ఆకాశం కంటే భిన్నం కాదు.
అయితే ఈయన యందు ఆ ద్రవంలో ద్రవత్వము, నీళ్లలో ద్రవత్వము, ఆకాశంలో శూన్యత్వము, వాయువులో స్పర్శత్వము ఎలా ఉన్నాయో అలాగే పరమపదంలో తథా ఏషః పరమే పదే, ఇలా స్వభావంగా ఆయన పరమపదంలో ఉన్నాడు. ఇతని ఇవాళ చేసిన కర్మలు లేవు, పూర్వం చేసినటువంటి కర్మలు లేనే లేవు. అద్యతనస్యాస్య నసంతి సంచితాన్యపి నసంతి. ఈ రోజు చేసినటువంటి కర్మలు లేవు, సంచిత కర్మలు ఈయనకి లేనే లేవు. న పూర్వాణ్యేషతేనేహ న సంసార వశంగతః సహకారి కారణానాం భావే యః ప్రజాయతే నాసౌ స్వకారణాద్ భిన్నో భవతీత్యనుభూయతే కారణానాం భావేన తస్మాదేశ స్వయంభవః. ఈయనకి పేరు స్వయంభవ, స్వయంభువ అని పేరు. ఎందుకు? ఈయన పూర్వకర్మలేవి లేకపోవడం చేత సంసార వశుడు అవ్వలేదు. సహకారి కారణాలు లేకపోవడం చేత ఈయన సంసార వశుడు అవ్వలేదు. స్వకారణం కంటే భిన్నుడు కాదు కాబట్టి భవతీతి అనుభూయతే కారణానామ ఇంక వేరే కారణాలు ఏవీ లేకపోవడం చేత ఆయన స్వయంభవ, స్వయంభువ, స్వయంభూ అని కూడా చెప్పవచ్చును. కర్తాన పూర్వం నాప్యద్య కథమాక్రమ్యతే వద యదైష కల్పనాం బుద్ధ్యా మృతినాంనీం కరిష్యతి. పృథివ్యాది మానయమహమితి యస్య చ నిశ్చయః స పార్థివో భవద్యాశ గ్రహీతుం సచ శక్యతే. ఎవరైతే కర్త న పూర్వం నాపి అద్య కథం ఆక్రమ్యతే వదా, ఎవడైతే పూర్వం ఏమీ కర్మలు చేయలేదు, ఇవాళ కొత్తగా ఏం కర్మలు చేయట్లేదు, వాడిని నువ్వు ఆక్రమిస్తావు? అసలు మృతినాంనీం కల్పనాం బుద్ధ్యా కరిష్యతి. అయితే ఎవడైతే పృథివ్యాదుల సహకారి కారణంతో పృథివ్యాది పృథివ్యాదిం ఆనయం అహం ఇది, పృథివ్యాదిమాన్ అయం, క్షమించాలి, దాన్ని ఎలా చదువుకోవాలంటే పృథివ్యాదిమాన్ అయం అహమితి. ఈ శరీరం పృథివ్యాదిమాన్, పృథివ్యాదులతో చేయబడినటువంటిది. అహం అనేటువంటి బుద్ధి, దీంట్లో నేను అహం అనేటువంటిది బుద్ధి పెట్టుకున్నాను అని ఎవరికైతే నిశ్చయంగా ఉందో దానికి జీవభావం అంటున్నారు. అలాంటి వాడు పార్థివుడు. పార్థివ శరీరం అని అంటున్నాము, ఇది కూడా పార్థివ శరీరమే. పార్థివ శరీరం అనగానే వెంటనే మనం ఏమంటామంటే శవంకి పార్థివ శరీరం అంటున్నాం. అన్ని పార్థివ శరీరం, పృథివీతో కలిసింది, పృథివీ వల్ల వచ్చినటువంటి శరీరం కాబట్టి ఇది పార్థివ శరీరమే. కళేబరం అంటున్నాం, కళేబరం అన్నా కూడా శరీరమే. జగన్నాథ క్షేత్రంలో అక్కడ మూర్తి ప్రతిమాయమే అన్నారు, జగన్నాథ కళేబరం అనే అంటారు. మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంస్కృత పదాలని కొన్ని అర్థాల్లో మాత్రమే వాడేటప్పటికీ వాటికి మామూలుగా మాట్లాడేటప్పుడు అదే ఆ పదాలు తీసుకున్నప్పుడు విపరీత అర్థాలు వస్తున్నాయని మనం అర్థమవుతుంది. ఇప్పుడు కళేబరం అనే దానికి శరీరం అని ఎక్కడా లేదు. పార్థివ శరీరం అంటే ఇక మీ చచ్చిపోయినప్పుడు పార్థివ శరీరం అయితే బతికినప్పుడు ఏమైనా దివ్య శరీరమా? రెండు రకాల శరీరాలు ఉన్నాయి, ఒకటి పార్థివ శరీరము, దివ్య శరీరం లేదా భోగ శరీరం అని. ఎవడైతే ఇది పార్థివ శరీరం, దీంట్లో నేను అహం అనేటువంటి బుద్ధి పెట్టుకున్నాను అనుకున్నాడు, దీనికి జీవభావం. అలాంటి ఉన్నవాడిని నువ్వు ఆశుగ్రహీతం శక్యతే, అలాంటి పార్థివుణ్ణి నువ్వు కబలించగలవు, నువ్వు జయించగలవు. పృథివ్యాది కలనాభావా దేశ విపురోన రూపవాన్ దృఢరజ్వేన గగనం గ్రహీతం నైవ యుజ్యతే. ఓ గట్టి తాడు పెట్టైనా ఎలాగైతే ఆకాశాన్ని నువ్వు లాగలేవో, ఈయన పృథివ్యాది కలనం, పృథివ్యాదితో సంకలనం, పృథివ్యాదితో కలవడం లేకపోవడం చేత విప్రో న రూపవాన్, ఈయనకి రూపం లేదు.
భగవన్ జాయతే శూన్యాత్ కథం నామ వదేతి మే పృథివ్యాదయ కథం సంతి వసంతి వదనా కథం. అప్పుడు మృత్యు ఇలా అంటున్నాడు, మృత్యురువాచ భగవన్ జాయతే శూన్యాత్ కథం నామ వదేతి మే పృథివ్యాదయ కథం సంతి న సంతి వదనా కథం. భగవాన్ ఆకాశం శూన్యం, ఇతడు ఆకాశం నుండి ఎలా పుట్టాడు? ఈ పృథివ్యాధులు కూడా ఆకాశం నుండి పుట్టాయి. అవి ఒకప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు లేకుండా పోతున్నాయి. అవి 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 నిత్యానిత్యాలు, అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం నిత్యంగా ఉన్నాయి కాబట్టి నిత్యం, కానీ నిజంగా అయితే అవి కూడా అనిత్యాలే కాబట్టి నిత్యానిత్యాలని. ఇప్పుడు ఇవైతే అనిత్యాలు. అదే ఆకాశం నుండి పుట్టిన ఇతడు నిత్యుడు ఎలా అయ్యాడు? అదే ఆకాశం నుండి వచ్చినటువంటి భూమి ఆదులు అవి అనిత్యాదులు ఎలా అయ్యాయి? ఆకాశ వాయు వాయోరగ్ని అగ్నేరాప అధ్య పృథ్వీ అని క్రమంగా ఉంది. ఆకాశం నుండి వాయు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి అప్పులు అంటే నీళ్లు, తర్వాత నీళ్ల నుండి పృథ్వీ అన్నప్పుడు ఆకాశం నుండి పుట్టినటువంటి ఇవి ఎలా అనిత్యాలయ్యాయి అంటే అప్పుడు యముడు చెప్తున్నాడు, న కదాచన జాతోసౌ నచన అస్తి కదాచన ద్విజః కేవల విజ్ఞాన భామాత్రం తత్తథా స్థితః. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ బ్రాహ్మణుడు అసలు జన్మించనే లేదు. ఇతని జన్మరహితుడినా? ఈయన కేవలం విజ్ఞాన స్వరూపుడు. మరి ఇంతవరకు మరి ఆకాశజ 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 ఆకాశం నుంచి పుట్టాడు అని అంటున్నావు కదా, అంటే ఇక్కడ బ్రహ్మసూత్రంలో ఒక ఆకాశస్థలింగాత్ అని ఒక సూత్రం ఉంది. ఇప్పుడు ఏ ఆకాశం గురించి, ఈ ఆకాశ శబ్దం చేత చిన్మయమైనటువంటి పరబ్రహ్మం గురించే చెబుతున్నామా అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఆకాశమే ఆత్మన ఆకాశ సంభూత అని అన్నప్పుడు ఆకాశమే ఆత్మ నుండి పుట్టినది అని చెబుతుంటే ఆకాశవత్ సర్వగత నిత్య అని కొన్ని చోట్లలో ఉన్నప్పుడు ఆకాశవత్ నిత్య అని అంటున్నాం, కానీ ఆకాశం కూడా ఆత్మ నుండి పుట్టినది అని చెబితే ఆకాశం కూడా ఎప్పుడో ఒకసారి, అది ఎన్ని కల్పాలకు అవుతుందో ఎన్ని వేల కల్పాలకు అవుతుందో తెలియదు, కానీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో పుట్టింది, ఎప్పుడో ఒకసారి అది కూడా ఉపసంహరింపకపడదు. కాబట్టి అది ఆకాశం కూడా అనిత్యమైపోతుంది. ఇప్పుడు ఆకాశం నుండి పుట్టినవాడు ఇతను ఎలా నిత్యుడు అవుతాడు అంటే, అందుకే ఈయన ఆకాశజ అని ఊరికి అంటున్నాం, కానీ నిజంగా ఏ ఆకాశజ అని అర్థం చేసుకోవాలి. ఈయన అలా నిత్యుడు అని అంటున్నాం, నిత్య విజ్ఞాన స్వరూపుడు అంటే ఇప్పుడు నిత్యత్వము విజ్ఞాన స్వరూపం దేనికి ఉన్నది? కేవలం ఆత్మకి మాత్రమే, పరమాత్మకి మాత్రమే. మహాప్రళయ సంపత్తౌ న కించిదవశిష్యతే బ్రహ్మాస్తే శాంతం అజరం అనంతాత్మైవ కేవలం శూన్యం నిత్యోదితం సూక్ష్మం నిరుపాధి పరం స్థితం తదా తదనుయేనాస్య నికటే నికటే అద్రినిభం మహః సంవిన్మాత్ర స్వభావత్వాద్ దేహోహమితి చేతతి కాకతాళీయ భ్రాంతం ఆకారం తేన పశ్యతి. నిజంగా చెప్పాలంటే మహాప్రళయంలో ఆకాశం కూడా ఉండదు. మహాప్రళయ సంపత్తౌ న కించిదవశిష్యతే బ్రహ్మాస్తే శాంతం అజరం అనంతాత్మైవ కేవలం. మహాప్రళయం వచ్చినప్పుడు న కించిదవశిష్యతే బ్రహ్మాస్తే శాంతం అజరం అనంతాత్మైవ కేవలం. అజరం అనంతాత్మైవ అజరం అజరమైనటువంటి వసలితనం లేనటువంటి బ్రహ్మ మాత్రమే ఉంటుంది. శూన్యం నిత్యోదితం సూక్ష్మం నిరుపాధిం పరం స్థితం తదా తదానుయేనాస్య నికటే అద్రినిభం మహః. ఇప్పుడు నిత్యోదితం సూక్ష్మం నిరుపాధిం పరం ఇలాంటి మాత్రమే ఉండిపోతుంది అని అంటున్నా. ఇప్పుడు ఆకాశం ఎలా అంటున్నాము అంటే ఆకాశం కూడా ఈ పరబ్రహ్మ నుండే, ఆత్మ నుండే, ఆత్మ బ్రహ్మ అన్ని ఒకటే, మార్చి ఊరికే వాడుతున్నాం అంతే. వీటి నుంచి వచ్చినది అని చెబుతున్నా అంటే మహాప్రళయ సమయంలో ఆకాశం కూడా లేదు, ఉన్నది కేవలం అంతటా
బ్రహ్మ మాత్రమే ఉన్నది. అప్పుడు సమ్మిన్మాత్ర స్వభావత్వా దేహోహమితి చేతది కాకతాళీయవద్భ్రాంతం ఆకారం తేన పశ్యతి. అప్పుడు ఈ సమయంలో ఈ పరబ్రహ్మం నుండి ఒక తేజోమైనటువంటి పర్వతాకార శరీరం కొద్దిగా ఆవిర్భవిస్తుంది. ఆ మిథ్యామయమైనటువంటి ఆకారము కాకతాళీయంగా మనకిప్పుడు కనిపిస్తున్నది. మహాప్రళయ సమయంలో ఏదైతే అహం అనేటువంటి స్పందన ఒకటి కనిపిస్తున్నదో అదే మనం ఇప్పుడు ఆ మిథ్యాభూతమైందే మనం కనిపిస్తున్నది రూపం. నిజంగా అక్కడ ఏ రూపము లేదు. సయేష బ్రాహ్మణస్తస్మిన్ సర్గాద్ అవంబరోదరే సర్గాదౌ అంబరోదరే అంతే. సయేష బ్రాహ్మణస్తస్మిన్ సర్గాదౌ అంబరోదరే నిర్వికల్పశ్చిదాకాశ రూపం ఆస్థాయ సంస్థిత. ఈ బ్రాహ్మణుని ఎవరైతే చూస్తున్నావో ఆ విరాట్ పురుషుడే ఈ బ్రాహ్మణుడు. ఈయన సృష్టి ప్రారంభంలో పరమాకాశంలో నిర్విశేష చిదాకాశ రూపంలో సంస్థితుడై ఉన్నాడు. నాస్య దేహో న కర్మాణి న కర్తృత్వం న వాససా ఏష శుద్ధో చిదాకాశో విజ్ఞానఘ ఆతతః. నాస్య దేహః న కర్మాణి న కర్తృత్వం న వాససా న వాసన. ఇతనికి దేహం లేదు, కర్మం లేవు, కర్తృత్వం లేదు, వాసన లేదు. ఏషః శుద్ధః చిదాకాశః విజ్ఞానఘన ఆతతః. ఈయన శుద్ధుడు, చిదాకాశుడు, విజ్ఞానఘనుడు. ఆతతః ఆయన విజ్ఞానఘనుడైన చిదాకాశంలో వెలుగుతున్నాడు అని చెప్తున్నాడు. ప్రాక్తనం వాసనాజాలం కించిదస్య న విద్యతే కేవలం వ్యోమరూపస్య భారూపస్యేవ తేజసః. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి విశదీకరిస్తూ, ఇది విరాట్ పురుషుడి యొక్క రూపం ఎలా వచ్చింది, అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ హిరణ్య గర్భుడు ఎలా వచ్చాడు అంటే, ఇప్పుడు విరాట్ పురుషుడి నుంచి హిరణ్య గర్భుడు ఎలా వచ్చాడో మనం అర్థం చేసుకోగలిగితే ఈ హిరణ్య గర్భుడి నుంచి జీవుడు ఎలా వచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జీవుడికి హిరణ్య గర్భుడికి భేదం లేదు, హిరణ్య గర్భుడికి విరాట్ పురుషుడికి భేదం లేదు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. మనం సాక్షాత్తుగా చెప్పామనుకోండి, అహం బ్రహ్మ అంటే నేను బ్రహ్మాన్ని అంటే నువ్వెలా బ్రహ్మాన్ని అవుతావురా అని చెప్పేసి ప్రశ్నిస్తాను. మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. నేనేమో శరీరం ఇలా ఉన్నాను అలా ఉన్నాను, అతనేమో అలా ఉన్నాడు అలా ఉన్నాడు, నేను అది ఎలా అవుతాను, తత్వమసి అన్నంత మాత్రం చేత నేను అది ఎలా అయిపోతాను అని చెప్పేసి ప్రశ్నించుకుంటూ ఉంటాను. అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, విరాట్ పురుషుడు కర్తృత్వ భోక్తృత్వాది రహితుడైనటువంటి విరాట్ పురుషుడు నుంచి ప్రళయ కాలంలో ఏకమాత్రుడుగా ఉన్నటువంటి ఆ విరాట్ పురుషుడు నుంచి హిరణ్య గర్భుడు కొద్దిగా అహం నేను అనేటువంటి స్పందనతో ఆయన హిరణ్య గర్భుడుగా విడిగా కనిపించాడంతే. ఆ హిరణ్య గర్భుడి నుంచి సత్వరజస్తమో గుణాదులతో వాటన్నిటితో మిశ్రితమైనటువంటి అహం అనేటువంటి భావన వల్ల జీవుడు ఉద్భవించాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే జీవుడికి హిరణ్య గర్భుడికి భేదం లేదు, హిరణ్య గర్భుడికి విరాట్ పురుషుడికి భేదం లేదు. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే, ఒక చెరువులో నీళ్లు ఊహించుకోండి. చెరువులో నీళ్లు ఊహించుకొని ఆ నీళ్లలో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ నీళ్లు శాంతంగా ఉన్నాయండి. శాంతంగా ఉన్నప్పుడు అక్కడ సూర్యుడి ప్రతిబింబం ఒకటే కనిపించింది. అక్కడ ఇప్పుడు చిన్నగా దాంట్లో ఒక కదలిక మొదలైంది అనుకోదు. అప్పుడు ఏమైపోయింది, ఓ పెద్ద అల ఒకటి బయలుదేరింది. ఆ అల బయలుదేరింది హిరణ్య గర్భుడు.
ఆ అల ఊరికే వెళ్ళి అక్కడ అయిపోతుంది, ఆ అల ఇంకో అల ఇంకో అల ఇంకో అల ఇంకో అలా పుట్టిస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏమైపోయింది, ఒక్కసారి మీరు అలా చూసారనుకోండి, ప్రతి అల శిఖరం మీద ఒక సూర్యబింబం విడిగా కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత ఆ సరస్సు అంతా ఆ అలల వల్ల భేదమైనటువంటి అలల చేత భేదంగా కనిపిస్తున్నటువంటి ఆ సరస్సు అంతా కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయింది అని చెబుతామా ఏంటి? చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు అంటే ఆ అలలు అనేటువంటివి క్షణికాలు. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ అలల్ని పుట్టించడానికి అక్కడ సరస్సులో ఉన్నటువంటి నీళ్ళకి ఇనర్షియా ఉంటుంది కదండి. ఆ అలల్లో అలల రూపం మోషన్ రావాలి అంటే బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటేనే వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ బ్రహ్మంలో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి ఉంది అంటే మళ్ళీ అప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి మాట కుదరదు కదా. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చారంటే అదేదో శక్తివంతమైనది ఉండాలి కదా. సర్వశక్తివంతమైనటువంటి బ్రహ్మలో కదలికను తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి పదార్థం అది ఇంకా ఎంత శక్తివంతమై ఉండాలి. అప్పుడు రెండు కుదరదు. సర్వశక్తిమాన్ బ్రహ్మ అన్నది మీరు అది కుదరలేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే రెండు మాటలు కుదరలేదు. ఎందుకంటే బ్రహ్మ కంటే భిన్నంగా ఏదో శక్తివంతమైనటువంటి ఇంకో పదార్థం ఉంది, అది దీంట్లో కదలికలు తీసుకొచ్చింది అన్నప్పుడు బ్రహ్మంలో కదలికలు తీసుకొచ్చేది అంటే అది ఎంత దానికి బ్రహ్మం కంటే గొప్పదైనటువంటి శక్తి యుక్తమైనటువంటి పదార్థం అయి ఉండాలి, బ్రహ్మ కంటే భిన్నంగా ఉండాలి. అంటే ఈ ఉదాహరణని ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. ఉదాహరణలో ఎంత చెప్పామో అంత మాత్రమే ఉదాహరణగా గ్రహించాలి. ఆ ఉదాహరణని ఏ అంశంలో ఉదాహరణగా ఎందుకు అంటే మనం మాట్లాడుతుంది బ్రహ్మం గురించి, అవునా అండి? అవును గురుగారు. బృహత్ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మం గురించి మాట్లాడి ఏదైనా ఉదాహరణ చెప్పాలి అనుకుంటే, ఏదైనా ఒక పరిచ్ఛిన్న పదార్థాన్ని తీసుకుని ఉదాహరణ చెప్పాలి అంటే నిజంగా దీనికి బ్రహ్మానికి నిజంగా పోలిక లేదు. కాబట్టి ఏ అంశంలో మనం మాట్లాడాలనుకుంటున్నామో ఆ అంశం వరకు మాత్రమే ఉదాహరణ తీసుకోవాలి. అంతేగాని ఆ సరస్సులో అల రావడానికి కొరకు బయట నుంచి ఒకటి రాయి విసిరితే కదండి అలా వచ్చింది, లేదా చేత్తో ఇలా అంటే అలా వచ్చింది కదండి, ఎవడో ఒకడు దూకితే అలా వచ్చింది కదండి, ఈ బ్రహ్మంలో ఎవడు దూకాడు అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే అనవస్థ వచ్చేస్తుంది. ఆ బ్రహ్మంలో కదలిక పుట్టించడానికి ఇంకో పదార్థాన్ని కల్పించాలి. ఆ పదార్థము ఈ బ్రహ్మంలో కదలిక కల్పించడానికి కొరకు దాంట్లో ఇంకో ఏదో కదలిక కలిగింది కదా, అది దాని కొరకు ఇంకో పదార్థాన్ని సృష్టించాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనవస్థ వస్తుంది. కాబట్టి బ్రహ్మం సర్వశక్తి అంటే దాంట్లో స్వయంగా కదలిక పుట్టించుకోవడానికి దానికే శక్తి ఉన్నది అని అనుకోవాలంటే. ఇప్పుడు ఫిజిక్స్ లో అయినా ఈ రీజనింగ్ ఇక్కడికే వ్యాలిడ్ అనుకుంటారు. ఇప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం. మా ఫిజిక్స్ భాషలో చెప్పుకున్నాము, మనం ఉన్న సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ప్రతి నక్షత్రంలో జరిగేది ఏ నక్షత్రంలో మొత్తం హైడ్రోజన్ గ్యాస్ ఒకప్పుడు నిండి ఉంది, దాంట్లో ఒక ఫ్రీ న్యూట్రాన్ దాంట్లో కదలిక రావడం చేత, ఆ న్యూట్రాన్ బొంబార్డ్ అవ్వడం చేత ఆ హైడ్రోజన్ లో కదలిక వచ్చి రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియం గా మారుతూ ఉన్నాయి. అలా మారుతూ ఉన్నప్పుడు అది ఎక్స్పాండ్ అవుతూ దాంట్లో నుంచి వేరుపడ్డటువంటి పదార్థాలే ఈ భూమి ఆది గ్రహాలుగా మారిపోయింది అని అంటున్నాం. ఇప్పుడు ఈ భూమి ఆది గ్రహాల్లో ఇవన్నిటికీ బాగానే మాట్లాడుకున్నాం. సూర్యుడిలో ఆ నక్షత్రంలో మొట్టమొదటిసారి కదలిక తీసుకురావడానికి ఎవరు ఏం చేశారు అంటే మీకు ఆన్సర్ లేదు, అలా జరిగింది అంతే అంటారు. లేదా ఇప్పుడు దాని కొరకు ఇంకో పదార్థం ఇంకోరెవరినో దానికి నియామకుడిగా చేయాలి. ఫిజిక్స్ లో భగవంతుడిని తీసుకొచ్చి పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. అయితే ఆ న్యూట్రాన్ కూడా హైడ్రోజన్ లో ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ తీసుకురావడం కొరకు ఎంత స్పీడ్ లో దాన్ని ఢీకొని ఉండాలి అని చెప్పేసి ఆ కొలైడర్ అది జెనీవాలో చేశారు. లార్జ్ హార్డ్ కొలైడర్. హెచ్ తోనే ప్రారంభమవుతుంది పేరు. LHC కొలైడర్. ఆ కొలైడర్ చేసి దానిలో చేస్తే సక్సెస్ అవ్వలేదు. కానీ స్పీడ్ ఆఫ్ లైట్ తో ఢీకున్నా కూడా అవ్వలేదు. అంతకంటే ఎక్కువ స్పీడ్ తో జరిగి ఉండాలి. కానీ ఫిజిక్స్ లో
స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఫాస్ట్ గా మూవ్ అయ్యే పదార్థాలు ఉన్నాయి అని ఒప్పుకుంటే వీళ్ళు ఫిజిక్స్ మొత్తం కుప్పకూలుతుంది కాబట్టి ఒప్పుకోలేకుండా ఉన్నారు. అయితే ఆ మొట్టమొదటిసారి ఆ స్పీడ్ ని అచీవ్ అయితే చేశారు అని ఏదో మొత్తానికి కొన్ని అజంప్షన్స్ బేస్డ్ గానే నడుస్తూ ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఆపాల్సిందే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ పదార్థాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకో పదార్థం, దాన్ని ఈ బ్రహ్మం కంటే ద్వితీయ బ్రహ్మం, దానికంటే సుబ్రహ్మ, దానికంటే అబ్రహ్మ, ఇంకా ఏవేవో చెప్పుకుంటూ వెళ్ళడం కంటే ఆ శక్తి ఏదో ఈ బ్రహ్మంలోనే అనుకుంటే ఇక్కడికి ఆగిపోతుందిగా. అది ఉద్దేశం ఇక్కడ. కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ హిరణ్య గర్భుణ్ణి తర్వాత జీవుల్ని ఇలాగే మనం అర్థం చేసుకోవాలి. వేదనా మాత్ర సంశాంతౌ ఈదృశోపి న దృశ్యతే తస్మాత్ యథా చిదాకాశస్తథా తత్ ప్రతిపత్తయః. అసలు బహిర్ముఖ చిత్తవృత్తులు లేనటువంటి ఇతనికి ప్రాతిభాసిక రూపం కూడా లేదు. చిదాకాశ స్వరూపాన్ని గ్రహించడంతోనే ఇతనికి బహిర్ముఖ చిత్తవృత్తులు కూడా నశించాయి. కుతః కిలాత్ర పృథివ్యాదేహే కీదృశ సంభవః కథం ఏతదాక్రమణే మృత్యో తస్మాన్మా యత్నవాన్ భవ గ్రహీతుం యుజ్యతే వ్యోమ న కదాచన కేనచిత్ శ్రుత్వైతదస్మిదో మృత్యుర్జగామ నిజమందిరం. అందుకే ఇతనికి పృథివ్యాదులతో సంబంధం లేదు. ఇతన్ని నువ్వు కబళించడానికి వ్యర్థంగా ప్రయత్నం చేయకు. ఆకాశాన్ని ఎవరు గ్రహించజాలరు, మామూలుగా భూతాకాశాన్ని ఎవరు గ్రహించజాలరు. అలాంటిది ఈయన చిదాకాశ స్వరూపుడు, ఈయన్ని ఎవరు అలా గ్రహించలేరు. ఆ మాటలు విని మృత్యుకి ఆశ్చర్యం కలిగిందంట. శ్రుత్వా ఏతద్ విస్మిత మృత్యుకు జగామ. ఆశ్చర్యంగా చూస్తూ ఇతని ఇంటికి వెళ్ళిపోయాడంట. అప్పుడు రాముడు అడిగాడు, బ్రహ్మేశ కథితో దేవస్త్వయా మే ప్రపితామహః స్వయం భూరజ ఏకాత్మ విజ్ఞాన ఆత్మేతి మే మతి. ఇప్పుడు రాముడు ఏమంటున్నాడు, నా ప్రపితామహుల గురించే మీరు ఈ మాట అంటున్నాడు. అంటే రాముడికి బ్రహ్మ ఎలా ప్రపితామహుడు అయ్యాడు అంటే, వశిష్ఠుడు రాముడికి గురువు ఎప్పుడు తండ్రితో సమానం. వశిష్ఠుడు అలా ఏమనుకో, దశరథుడికి కూడా గురువే. కాబట్టి రాముడికి వశిష్ఠుడు పితామహుడితో సమానం. వశిష్ఠుడి యొక్క తండ్రి ప్రపితామహుడు అని అనుకుందాం. మీరు ఏవైతే స్వయంభూ ఏకాత్మ అని విజ్ఞానమయుడు అని ఎవరైతే అంటున్నారో, నా ముత్తాత గురించి చెప్తున్నారా మీరు అని అడిగాడు రాముడు. అప్పుడు వశిష్ఠుడు వారు ఒకసారి నవ్వి, చిన్నగా నవ్వి, ఏవమేతన్మయా రామ బ్రహ్మేశ కథితస్తవ వివాదమకరోన్ మృత్యుర్ యమేన ఏతద్యకృతే పురా మన్వంతరే సర్వభక్షో యదా మృత్యురర్హన్ ప్రజాః బలమేత్యబ్జాక్రాంత నారంభమకరోత్ స్వయం తదైవ ధర్మరాజేన యమేనాశ్వనుశాసితః యదేవ క్రియతే నిత్యం రతిస్తత్రైవ జాయతే. అవునవును, నీకు చెప్పింది ఆ ప్రపితామహుల గురించే, మా తండ్రి గారైనటువంటి బ్రహ్మ గురించే చెప్పాను నేను. మన్వంతరాంతంలో ఒక మన్వంతరం అయిపోయిన తర్వాత అన్ని జంతువులందరినీ కూడా భక్షించి బ్రహ్మని కూడా భక్షించాలి అని మృత్యువు బయలుదేరినప్పుడు యముడు ఇలా ఉపదేశించాడు. ఆయన బ్రహ్మని కూడా భక్షించడానికి ప్రయత్నించాడు, యముడు అతనికి ఇలా ఉపదేశించాడు అదే సమయంలో అని చెప్పి బ్రహ్మకిలా పరాకాశ వపురాక్రమ్యతే కథం మనో మాత్రం చ సంకల్ప పృథివ్యాది రహితాకృతి యశ్చిద్వ్యోమ చమత్కారః కిలాకారానుమూర్తిమాన్
సచిద్వ్యోమైవ నోతస్య కారణత్వం న కార్యత. ఈ బ్రహ్మమే ఆకాశ శరీరుడు. బ్రహ్మ ఎవరైతే ఉన్నారో, చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే, మనం మామూలుగా అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ గురించి గొప్పగా చెప్తున్నారు. మనం మామూలుగా ఏం చేస్తామంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే ఏదో ఆయనకి ఏదో శాపం ఉంది అది ఇది అని చెప్పేసి మనం ఆయన్ని పూజించకూడదు, తలుచుకోకూడదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఆయన గురించి చాలా తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అంటే కలియుగంలో జ్ఞానం ఎంత సులభంగా దొరుకుతుందో అందరూ జ్ఞానులు అయిపోతారని చెప్పేసి ఇవన్నీ కూడా ట్రాప్స్ ఇట్లా పెట్టి ఉంటారు అనమాట. నారదుడిని కొద్దిగా చులకన చేస్తూ మాట్లాడడము, బ్రహ్మని చులకన చేస్తూ మాట్లాడడము, ఇంద్రుడిని చులకన చేస్తూ మాట్లాడడము. ఒకసారి ఆ బ్రహ్మని చులకన చేస్తూ మాట్లాడడం అంటే ఇంక వాడు బ్రహ్మ సహస్ర కోటి బ్రహ్మకాలమైనా కూడా వాడు ముక్తి పొందలేదు. అయితే కలియుగంలో ఈ జ్ఞానం అంతా సులభంగా లభిస్తుంది కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ట్రాప్స్ ఇక్కడ ఉంటాయి, వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. ఈయనకి కారణత్వం, కారణత్వం ఇవన్నీ కూడా ఈయన కారణం అనేటువంటి వాడు ఇతనికి కారణం అనేటువంటిది లేదు. మరి బ్రహ్మ నారాయణ నాభికర్మల నుంచి పుట్టాడు అని అంటారు కదా, అంటే దానికి కూడా మళ్ళీ జవాబు చెప్తాం ముందు వెళ్ళినప్పుడు. రాముడు ఈ ప్రశ్న వేస్తాడు, ఆ ప్రశ్న వేసినప్పుడే వశిష్ఠులు వారు ఏం చెప్తారో అదే విన్నాం. ఆకాశ స్ఫురదాకార సంకల్ప పురుషో యథా పృథివ్యాదిరహితో భాతి స్వయంభూర్ భాసతే తథా. మనస్సులో సంకల్పించినటువంటి పురుషుడు ఇంద్రనీల కటకహార హారధరుడు, పృథివ్యాది భూత సంబంధ రహితుడైనటువంటి స్వయంభూగా ఈ బ్రహ్మ ప్రకాశిస్తున్నాడు. ఎవరి మనసులో సంకల్పింపబడ్డాడు? ఇప్పుడు మామూలుగా మనసులో మనము వ్యక్తిని సంకల్పించుకున్నాం అనుకోండి, అతను ఎలాగైతే మన మనస్సాకారంగానే ఉంటాడో అక్కడ మనసులో, అలాగే ఈ బ్రహ్మ కూడా చిదాకాశంలో ఉన్న స్వయంభూగానే ఉన్నాడు. నిర్మలే వ్యోమిని ముక్తాలి సంకల్ప స్వప్నయోపురం ఆ పృథివ్యాది యథా భాతి స్వయంభూర్ భాసతే తథా. ఒక్కొక్కసారి ఆకాశంలో ముత్యాలు ఉన్నట్టు భ్రమ కలిగినట్టుగా, స్వప్నంలో ఏదో చింతా సమయంలో నగరాలు కనపడినట్టుగా ఈ స్వయంభూ శరీరిగా కనిపిస్తున్నాడు. మరి పురాణాదుల్లో చెప్పినట్టుగా ఆయనకి శాపాలు ఇవన్నీ ఎలా తీసుకోవాలండి అని మళ్ళీ మనం ఇంకోసారి చూద్దాం. న దృశ్యమస్తి న ద్రష్ట పరమాత్మని కేవలే స్వయం చితా తథాప్యేష స్వయంభూరికి భాసతే. ఈయనే పరమాత్మ. ఈయన దృశ్యత్వ ద్రష్టత్వాదులు ఇవన్నీ కూడా ఈయనకేవీ లేవు. ఈయన చిన్మాత్ర స్వభావుడు, స్వయంభూగానే ప్రకాశిస్తున్నాడు. సంకల్పమాత్రమేవైతత్ మనోబ్రహ్మేతి కథ్యతే సంకల్పాకాశ పురుషో నాస్య పృథివ్యాది విద్యతే. సంకల్పమే అవడం చేత ఈయన మనస్సు యొక్క రూపం. మనోభావాన్ని దాల్చినటువంటి చైతన్యమే బ్రహ్మం అంటారు. ఎక్కడున్నాడు బ్రహ్మం? మనస్సే మనోభావాన్ని దాల్చినటువంటి చైతన్యానికే బ్రహ్మ అని పేరు. యథా చిత్రకృతంతస్థా నిర్దేహ భాతి పుత్రికా తథైవ భాసతే బ్రహ్మ చిదాకాశాత్ చరంజనం. ఇప్పుడు చిత్రకారుడి మనస్సు మొదట్లో ఎలాగైతే ఆయన మనస్సులో ఎలాగైతే దేహహీనమైనటువంటి ఒక చిత్రం ఉదయిస్తుందో, ఒక ఇమేజ్ అనుకున్నప్పుడు ఏదో ఒకటి బొమ్మ వెయ్యాలి అని అనుకుంటే ఆ మనసులో ఎలాగైతే మొదలు ఒక అవుట్ లైన్ ఎలాగైతే వస్తుందో, ఈ బ్రహ్మ కూడా చిదాకాశంలో ప్రతిబింబ గ్రాహకం. అంటే శుద్ధమైనటువంటి మనస్వరూపంలో ఈయన ప్రకాశిస్తూ ఉంటాడు. తథైవ భాసతే బ్రహ్మ చిదాకాశాచ్ఛరంజనం. చిద్వ్యోమ కేవలమనంతమనాది మధ్యమం బ్రహ్మేతి భాతి నిజచిత్తవశాత్ స్వయంభూ ఆకారవానివ పుమానివ వస్తుతస్తు వంధ్యాతనూజ ఇవ తస్యతు నాస్తి దేహ.
ఈయనకి నిజంగా శరీరం ఏమీ లేవు. చిద్వ్యోమంలో చిదాకాశంలో ఈయన ఎప్పుడు చిదాకాశమే ఈ బ్రహ్మ, ఆది మధ్యాంతరహితమైనటువంటి చిదాకాశం ఈయన స్వయంభూవు అని అంటున్నాం. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇతనికి శరీరం ఏమీ లేదు అని ద్వితీయ సర్గం సంపూర్ణమైంది. శ్రీరామువాచ ఏవమేవ మనశుద్ధం పృథివ్యాదిరహితం త్వయా మనోబ్రహ్మేది గదితం సత్యం పృథివ్యాదివర్జితం తదత్ర ప్రాక్తిని బ్రహ్మన్ స్మృతిః కస్మాన్న కారణం యథా మమ తవాస్యస్య తవాన్యస్య భూతానాం చేతి మే వద. అని రాముడు అడిగాడు ఈ విషయాన్ని. రాముడు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఇక్కడి నుంచి ఏం ప్రశ్న, ఆ ప్రశ్నకి వశిష్ఠులు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటో మనం రేపటి పాఠంలో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతిసదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. గురుగారు ఒకసారి కాల్ చేయొచ్చా అండి? ఇప్పుడు